అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ. ఈరోజు వీడియో ఏంటంటే తమ్నేల్ చూసిరు కదా, ఈ మైకు మోడల్ వచ్చేసి హోలీ ల్యాండ్ కంపెనీకి సంబంధించిన లార్క్ M1. ఈ మైక్ వచ్చేసి రివ్యూలలో చాలామంది ఇది బాగుందని చెప్పారు, బెస్ట్ బడ్జెట్ మైక్ అంట. దీని అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే చేద్దాం. వ్యూవర్స్ ఏంటంటే వీడియో బాగాలేకున్నా పర్లేదు కానీ ఆడియో బాగుండాలనుకుంటారు. ఆడియో బాగాలేని వీడియో చూడడానికే కొంత ఇబ్బంది పడతారు, ఇష్టపడరు. అందుకనే మీకు బెటర్ క్వాలిటీ ఆడియో ఇద్దామని చెప్పేసి ఈ హోలీ ల్యాండ్ లార్క్ M1 మైక్ అయితే తీసుకున్నా. ఈ మైకు రేట్ ఎంత అనేది వీడియో చివరిలో చెప్తా. నేను తీసుకున్నప్పటికంటే ఇప్పుడు ఇంకా రేట్ అయితే చాలా తగ్గింది. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. బాక్స్ అయితే ఇట్లా ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి పేరు అయితే ఉంది, హోలీ ల్యాండ్ కంపెనీ పేరు. తర్వాత లోపల మైక్ అయితే ఇట్లా అయితే ఉంటుందంట చూడండి. తర్వాత కింద వచ్చేసి మనకు మోడల్ పేరు అయితే ఉంది, లార్క్ M1 అని. తర్వాత డిజిటల్ వైర్లెస్ మైక్రోఫోన్ అని రాసింది. తర్వాత కింద వచ్చేసి ఫీచర్స్ అయితే ఉన్నాయి చూడండి. 1 క్లిక్ నాయిస్ క్యాన్సిలేషన్, తర్వాత పోర్టబుల్ ఛార్జింగ్ కేసు, తర్వాత లైట్ అండ్ కాంపాక్ట్, తర్వాత ఆడియో వచ్చేసి రికార్డింగు 48 kHz 16 బిట్లో ఇదైతే ఆడియో అయితే రికార్డ్ అవుతుంది HD క్వాలిటీలో. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంటర్వ్యూలు చేయొచ్చు, తర్వాత వ్లాగింగ్ చేయొచ్చు, తర్వాత పాడ్కాస్ట్ చేయొచ్చు, తర్వాత లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు. ఇక ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. చూడండి, లోపల మనకు ఒకటి బాక్స్ అయితే ఇచ్చిర్రు. ఇక్కడ వచ్చేసి హోలీ ల్యాండ్ కంపెనీ పేరు అయితే రాసింది. నిజంగా ఈ బాక్స్, ఈ బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది. ఈ బ్యాగ్ ఇవ్వడం వల్ల మనం మైకును ఎక్కడైనా ఈజీగా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ మనకు జిప్ ఇచ్చిర్రు, ఓపెన్ చేద్దాం. చూడండి, ఇది వచ్చేసి మైక్ కేసు చూడండి. ఇందులోనే మనకు మైక్లు అయితే ఉంటాయి. ఇది తర్వాత చూద్దాం. చూడండి, ఇది వచ్చేసి USB to Type-C కేబుల్. మనం ఈ బాక్స్ అయితే ఛార్జింగ్ చేసుకోవడానికి ఈ కేబుల్ అయితే ఇచ్చిర్రు. ఇవి వచ్చేసి డెడ్ క్యాట్స్, అంటే మనకు విండ్ గాలి ఎక్కువ ఉన్నప్పుడు వీటిని వాడడం వల్ల గాలిని అయితే ఆపుతాయి, మనకు వాయిస్ అయితే క్లారిటీగా వస్తుంది. చూడండి, 2 డెడ్ క్యాట్స్ అయితే ఇచ్చిర్రు. తర్వాత ఇక్కడ వచ్చేసి కొంత పేపర్ వర్క్ అయితే ఉంది చూడండి. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్, కేబుల్స్ అయితే ఇచ్చిర్రు కొన్ని. ఇది వచ్చేసి మనం 3.5 ఆడియో జాక్ ఉంటుంది కదా, ఇదైతే మొబైల్కి పెట్టాలి. తర్వాత ఇది వచ్చేసి మనం రిసీవర్కి అయితే పెట్టాలి, ఇది అందుకోసం. తర్వాత ఇది వచ్చేసి కెమెరా, మనం కెమెరా యూజ్ చేసినప్పుడు ఈ కేబుల్ అయితే వాడాల్సి ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి USB Type-C కేబుల్. మనకు Type-C ఆప్షన్ ఉన్నప్పుడు ఇక్కడైతే మొబైల్కి పెట్టాలి. ఇది వచ్చేసి మనం మైకు రిసీవర్కి అయితే పెట్టి రికార్డ్ అయితే చేయొచ్చు మైకు. వాటిని ఎట్లా కనెక్ట్ చేయాలో మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ బూడిద కలర్ వచ్చేసి మనం మొబైల్కి అయితే పెట్టాలి. చూడండి, ఇక్కడ మనకు మొబైల్కు 3.5 mm ఆడియో జాక్ అయితే ఉంది. ఇగో ఇట్లా ఫిక్స్ చేయాలి. ఇట్లా మనం ఫిక్స్ చేసి రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు మొబైల్ తోటి. చూడండి, ఇది వచ్చేసి Type-C కేబుల్ కదా. ఈ Type-C వచ్చేసి మనం ఇక్కడ మొబైల్కి అయితే పెట్టాలి. తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ మనం ట్రాన్స్మిటర్కి అయితే పెట్టాలి చూడండి. ఇట్లా పెట్టి మనం మొబైల్ తోటి అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక కింగ్ ఆఫ్ ది షో మైక్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. చూడడానికి బాక్స్ అయితే ఇట్లా ఉంది, చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంది చూడండి. ప్లాస్టిక్ ఇది. ఇక్కడ మనకు హోలీ ల్యాండ్ లోగో అయితే ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి Type-C ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ఇండికేటర్ అయితే ఉంది, ఛార్జింగ్ అవుతున్నప్పుడు లైట్ అయితే పడుతుంది. చూడండి, నిజంగా చాలా కాంపాక్ట్గా అయితే ఉంది. మనం ఇయర్ బడ్స్ కేసు ఉంటుంది కదా, సేమ్ అట్లే ఉంది, కాకపోతే కొంచెం పెద్దగా అయితే ఉంది చూడండి. ఇక ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ బాక్స్లో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది లైట్స్ అయితే పడతాయి. ఇప్పుడైతే ఫుల్ ఛార్జింగ్ ఉంది. చూడండి, లోపల మనకు ఇట్లయితే ఉంది. నిజంగా చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంది చూడండి. మనకు 2 రిసీవర్ అయితే ఉన్నాయి. ఇదొకటి రిసీవరు, తర్వాత ఇదొకటి రిసీవరు, తర్వాత ఇది వచ్చేసి ట్రాన్స్మిటరు. దీన్ని అయితే మనం మొబైల్కి కానీ తర్వాత కెమెరాకి కానీ పైన అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇవి కనెక్ట్ చేయడం కూడా చాలా సింపుల్. మనం బాక్స్లోంచి బయటికి తీయగానే కనెక్ట్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడైతే లైట్స్ అయితే
వెలుగుతున్నాయి చూడండి, బాక్స్లో నుంచి బయటికి తీయగానే వెలుగుతున్నాయి. సో ఇక్కడ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి కదా. సో మనం ఎప్పుడైతే కెమెరాకి కానీ మొబైల్ కానీ కనెక్ట్ చేస్తామో సో అప్పుడైతే బ్లింకింగ్ అయితే అయిపోతుంది. సో అప్పుడైతే రికార్డ్ అవుతున్నట్లు మనకు గుర్తు. మీరు ఒకవేళ ఈ బాక్స్ అయితే మర్చిపోతే ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలని వరి కావాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకు టైప్ సి ఆప్షన్ అయితే ఇచ్చి చూడండి. సో మనకి మైకులు ఉంటే డైరెక్ట్ మనం టైప్ సి ఛార్జింగ్ తోటి కేబుల్ తోటి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నిజంగా ఇది కూడా ఒక సూపర్ కూల్ ఆప్షను. సో మైక్లోకి అట్లే ఇది వచ్చేసి ట్రాన్స్మిటరు. సో దీని కూడా మనకు టైప్ సి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇందులో సౌండ్ మనకు 3 లెవెల్స్లో ఉంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా. సో ఇది ఒకసారి ప్రెస్ చేస్తే హై సౌండ్, ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ మైనస్ బటన్ కనిపిస్తుంది కదా. సో దీని ఒకసారి ప్రెస్ చేస్తే మీడియం సౌండ్ అయితే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ మైనస్ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తే లో సౌండ్ అయితే వస్తుంది. సో మీకు హై సౌండ్ కావాలంటే సో ఇక్కడ ప్లస్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి, మీకు హై సౌండ్ అయితే వస్తుంది. సో చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో లైట్ వెలుగుతుంది కదా. ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ బటన్. దీని ఒకసారి ప్రెస్ చేస్తే ఈ బ్లూ కలర్ లైటు మనకు గ్రీన్ కలర్లో మారుతుంది చూడండి. సో చూడండి, ఒకసారి ప్రెస్ చేయగానే లైట్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో మారింది చూడండి. సో ఇప్పుడు నాయిస్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఈ రిసీవర్ ఒకటి వచ్చేసి 8 గంటల పాటు మనకు ఛార్జింగ్ అయితే వస్తుంది. సో ఇందులో ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఈ కేసులో పెడితే ఈ కేసులో పెట్టడం వల్ల 2 సార్లు అయితే మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ కేసు మనం ఫుల్గా ఛార్జింగ్ చేసుకుంటే 24 గంటల పాటు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయితే అవుతుంది. 2 ఏళ్ళుగా నేను సో ఇదే మైక్ అయితే వాడుతున్నా. ఈ మైక్ వచ్చేసి బోయా M1 మైకు. సో స్టార్టింగ్లో ప్రతి క్రియేటర్ వద్ద ఈ మైక్ అయితే ఉంటుంది. సో 2 ఏళ్ళుగా నాకు ఇప్పటివరకు అయితే కొంచెం ప్రాబ్లం కూడా రాలేదు. సో ఇందులో మధ్యలో సెల్స్ అయితే ఉంటాయి, సెల్స్ మార్చాలి. సో 2 ఇయర్స్గా నేను సెల్స్ కూడా మార్చలేదు. సో ఇంకా చాలా బాగా అయితే పనిచేస్తున్నాయి. మధ్యలో నేను ఒకటి వైర్లెస్ మైకు సెరమానిక్ అయితే తీసుకున్నా. సో అదైతే ప్రాబ్లం వచ్చింది. సో మళ్ళీ నేను ఈ బోయా M1 మైక్ అయితే వాడుతున్నా. సో ఇప్పుడైతే వైర్లెస్ మైక్ యూజ్ చేద్దామని చెప్పేసి సో ఈ హోలీ ల్యాండ్ లార్క్ M1 మైక్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ అయితే చేద్దాం, సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు ఈ బోయా M1 మైక్ ద్వారా అయితే మాట్లాడుతున్నా, చూడండి సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ. సో ఇప్పుడు ఈ హోలీ ల్యాండ్ మైక్ ద్వారా అయితే మాట్లాడుతున్నా, చూద్దాం సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంటుందో. సో చూడండి, కనెక్ట్ చేయగానే మీకు లైట్ బ్లింక్ కావడం ఆగిపోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ. ఈరోజు వీడియో ఏంటంటే హోలీ ల్యాండ్ లార్క్ M1 మైక్ రివ్యూ. సో ఇప్పుడు 1 క్లిక్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకు ఎల్లో కలర్లో ఒకటి బటన్ అయితే ఇచ్చారు. అది ఒకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు బ్లూ కలర్లో వెలుగుతున్న లైట్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. సో అప్పుడు మన చుట్టుపక్కల ఉన్న నాయిస్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా. సో ఒకసారి ప్రెస్ చేస్తున్న బటన్ ఎల్లో కలర్ బటను గ్రీన్ కలర్లోకి మారుతుంది. ఇప్పుడైతే లైట్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. సో మారింది. సో ఇప్పుడైతే చూద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ. ఈరోజు వీడియో ఏంటంటే హోలీ ల్యాండ్కి సంబంధించిన లార్క్ M1 మైక్ రివ్యూ ఈరోజు వీడియో. చూడండి, ఇంతకుముందుకు ఇప్పటికీ తేడా ఎట్లా ఉందో మీకైతే తెలుస్తుంది. పక్కల వెహికల్స్ అయితే వెళ్తున్నాయి, నాయిస్ అయితే ఏం వస్తలేదు అనుకుంటున్నా. సో ఎక్కడైనా ఫుల్ గాలి వస్తుంటే ఈ డెడ్ క్యాట్ని ఉపయోగించి మీరైతే రికార్డ్ చేయొచ్చు. సో అప్పుడు మనకు విండ్ అయితే కంట్రోల్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఈ మైక్కి నేను ఈ డెడ్ క్యాట్ అయితే ఫిక్స్ చేస్తున్నా. సో చూడండి, డెడ్ క్యాట్ అయితే ఫిక్స్ చేసిన. సో ఇప్పుడు మాట్లాడి చూద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ. ఈరోజు వీడియో ఏంటంటే సో మీకైతే ఫస్ట్ దానికి అంటే ఈ డెడ్ క్యాట్ పెట్టినప్పటికీ పెట్టనప్పటికీ తేడా అయితే ఉంది చూడండి. నిజంగా ఇది పెట్టడం వల్ల మనకు విండ్ వస్తే కంట్రోల్ అయితే చేస్తుంది. సో ఇంతకుముందు ఒక మైక్ తోటి మాట్లాడాం కదా. సో ఇప్పుడు 2 మైకులతోటి ఒకేసారి మాట్లాడడం వల్ల 3D ఎఫెక్ట్ అయితే తీసుకురావచ్చు. ఇంకోటి ఏంటంటే మనం సో ఇట్లా మాట్లాడేటప్పుడు ఇటు ఇటు ఇట్లా తిరగాల్సి వచ్చినప్పుడు ఇటు ఇటు ఇట్లా తిరిగి మాట్లాడేటప్పుడు సో 2 మైకులు యూజ్ చేయొచ్చు. సో ఇట్లా మైకులు పెట్టుకుంటే సో ఇటువైపు తిరిగినప్పుడు ఇటువైపు ఈ మైకు, ఇటువైపు తిరిగినప్పుడు ఈ మైకు మనకు మంచిగా క్లారిటీగా అయితే రికార్డ్ అవుతుంది. సో అట్లా ఈ 2 మైకులు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2 మైకులు ఒకేసారి యూజ్ చేయడం వల్ల 3D ఎఫెక్ట్ ఆడియో ఎట్లా వస్తుందో చూపిస్తాను చూడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ. సో ఈరోజు వీడియో అంటే హోలీ ల్యాండ్కి సంబంధించిన లార్క్ M1 మైక్ రివ్యూ ఈరోజు వీడియో. సో ఇట్లా మాట్లాడడం వల్ల మీరైతే 3D ఎఫెక్ట్ అయితే తీసుకురావచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మైకు రేంజ్ వచ్చేసి అంటే దూరం వచ్చేసి డిస్టెన్స్ 40 మీటర్స్ వరకు ఇదైతే పనిచేస్తుంది. అంటే
మనం 40 మీటర్ల దూరంలో ఉండి మాట్లాడిన కూడా ఈ మైక్ అయితే పనిచేస్తుంది. 40 మీటర్స్ దూరం వెళ్ళి సో ఇది ఎట్లా పనిచేస్తుందో చూద్దాం రండి. నేనైతే కెమెరా ఇక్కడ పెట్టినా. సో ముందరికి వెళ్తున్నా, ఎంత రేంజ్ వరకు ఆడియో రికార్డింగ్ అవుతుందో చూద్దాం. వాళ్ళైతే 40 మీటర్స్ వరకు ఆడియో రికార్డ్ అవుతుందని చెప్పారు. సో చూడండి, నేనైతే ఒక 30 మీటర్స్కి అట్లా వచ్చేసిన. సో ఇంకా దూరం అయితే వెళ్తున్నా. సో చూడండి, సో నేనైతే ఇంకా దూరం అయితే వచ్చిన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ. ఈరోజు వీడియో ఏంటంటే హోలీ ల్యాండ్ లార్క్ M1 మైక్ టెస్టింగ్ వీడియో. సో చూడండి, నేనైతే దాదాపు ఒక 50 మీటర్స్ అయితే వచ్చిన అనుకుంటున్నా. సో ఆడియో మీకు ఎట్లా అనిపిస్తుందో ఒకసారి చూడండి. దగ్గరున్నప్పుడు ఎంత క్వాలిటీ తోటి రికార్డ్ అయిందో, సో 40 మీటర్స్ దూరంలో ఉండి రికార్డ్ చేసిన విధంగా సో అంతే క్వాలిటీ తోటి అయితే ఆడియో అయితే రికార్డ్ అయింది. సో నేను ఈ మైక్ తీసుకున్నప్పుడు రేటు 10,000, మీకైతే ఇప్పుడు ఆన్లైన్లో 9,000కే వస్తుంది. నిజంగా ఈ హోలీ ల్యాండ్ లార్క్ M1 మైక్ చాలా సూపర్గా ఉంది. సో చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, శుభదినం.